వివరణ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పేదలకి మరింత విస్తృతమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ ప్రైమరీ హెల్త్ కేంద్రాలని మరింత పటిష్ట చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. మనం గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ ఇక్కడ 1444 పిఎస్సీలు ఉంటే అర్బన్లో 560 యూపీఎస్సీలు ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటిలోనే ఇటీవల దాదాపు 2500 నియామకాలు చేపట్టి డాక్టర్లను కూడా నియమించడం జరిగింది. ఒక 110 డాక్టర్లు మాత్రం మెడికల్ ఆఫీసర్లు మాత్రం ఇంకా నియమించాల్సి ఉంది. వాటిని కూడా రాబోయే 10-20 రోజుల్లో నియమించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ఇక భవనాల పరిస్థితిని అంచనా వేసిన తర్వాత మరి డిలాప్టెడ్ స్టేట్లో ఉంటున్న భవనాలను గుర్తించి వాటిని కూడా వాటిని నిర్మాణానికి కూడా టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. 194 కోట్లతో పిఎస్సీల నిర్మాణం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా సంజీవని కార్యక్రమం గురించి వ్యక్తి ఆధారంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ నిర్మించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంజీవని అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద చిత్తూరులో జరిగింది, చిత్తూరులో కూడా చేయబోతున్నారు అధ్యక్ష. దీనికి కావాల్సిన సిబ్బందిని ఈ టాటా ఎండీతోనూ అదేవిధంగా గేట్స్ ఫౌండేషన్ తో కలిసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గేట్స్ ఫౌండేషన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. తద్వారా వ్యక్తి ఆధారిత సేవలు కూడా అందించే ప్రయత్నం చేస్తారు. ఫ్యాకల్టీని కూడా నియమించడం విద్యా సంవత్సరం పూర్తయిపోయింది అధ్యక్ష. కనీసం వచ్చే విద్యా సంవత్సరంలో అయినా సరే అర్హత కలిగినటువంటి స్టూడెంట్లను పీజీటీలుగా నియమించి ప్రస్తుత వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. ఆర్డర్లో పెట్టాలి సార్. అది ఆర్డర్లో పెట్టండి సార్. ముఖ్యంగా చదువుకునే పిల్లల చైర్మన్ సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. రోజులైనా హౌస్ ఆర్డర్లో పెట్టండి. గేమ్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ శిక్షణ ఇవ్వాలి. కొన్ని ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో చదువుకుంటున్న పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే క్రీడా వసతి కరువైపోయింది. 4 గోడల మధ్య చదివి చాలా స్పెషల్లీ ప్రైవేట్ ఎంతో స్ట్రెస్ గురవుతున్నారు. మానసిక శారీరక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు పిల్లలైతే సూసైడల్ టెండెన్సీ గురవుతున్నారు. కొన్ని చోట్ల చదువు స్ట్రెస్ తట్టుకోలేక ఎంతో మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి గేమ్స్ అయితే ఫిట్నెస్ సౌకర్యాలు ఉండటం వల్ల అలాంటి స్ట్రెస్ కొంతవరకు తగ్గి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మానసికంగా శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అధ్యక్ష. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో ప్లే గ్రౌండ్స్ చాలా ఉంటాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చాలా వరకు ప్లే గ్రౌండ్స్ ఉండవు. సో నా ఒక సలహా ఏంటంటే కామన్ ప్లే గ్రౌండ్ సిస్టమ్ సిపిజిఎస్ అనే విధానం ప్రవేశపెట్టి జడ్పీ పబ్లిక్ స్కూల్స్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్లే గ్రౌండ్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి మినిమం ఫీజు పే చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ఆడుకోవడానికి శారీరక సాధన చేయడానికి వినియోగించుకునే అవకాశాలు మెయింటెనెన్స్ కోసం వినియోగించవచ్చు. పబ్లిక్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల మధ్య సఖ్యత అవగాహన కూడా ఏర్పడుతుంది. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు 7-10 వయసులో కూడా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. ప్రతిరోజు ఉదయాన్నే యోగా చేస్తారు. ఎంతో డిసిప్లిన్ లైఫ్ జీవిస్తున్నారు. ఆరోగ్యంగా ఉత్సాహంగా పరిపాలన నిర్వహిస్తున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ముఖ్య శాఖ ఇప్పటికీ మార్షల్ ఆర్ట్స్ ఇటీవల టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అంతర్జాతీయ బిరుదు అందుకున్నారు. ఇనుప కండరాలు ఈ దేశానికి కావాలని స్వామి వివేకానంద చెప్పినట్టు అటువంటి రూపం తయారు చేస్తున్నామా లేకపోతే కేవలం పురుగులో వదిలేస్తున్నామా అనేది మనందరూ ఆలోచించాలి. చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్, యోగా వంటి కార్యక్రమాలను అమలు తగిన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని ఈ సభ ద్వారా కోరుతున్న అధ్యక్ష. జై హింద్. కళ్యాణ్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, దయచేసి బడ్జెట్ మీద డిస్కషన్ చేద్దాం. బడ్జెట్ మీద మాట్లాడండి.